హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను గరం మసాలా ఎలా తయారు చేయాలో అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హోమ్ మేడ్ గరం మసాలా అనమాట ఇది. సో నేను ఎప్పుడూ ఇలా ఒక మంత్లీ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్రెండ్స్. సో వెజిటేబుల్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్కి కానీ కొంచెం హాఫ్ స్పూన్ అలా వేసుకుంటేనే కర్రీస్ అనేది టేస్ట్ ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్కి మాత్రం చికెన్కి కానీ మటన్కి కానీ కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో అయితేనే కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట. సో ఇందులో చూడండి అన్ని రకాలుగా నేను ఈ స్పైసెస్ అనేది కలుపుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మనకు రెడీమేడ్ దొరుకుతుంది అనమాట. ఈ విధంగా డిమార్ట్లో దొరుకుతుంది. సో ఇదేమో ఎంటీఆర్ గరం మసాలా ప్యాక్ అనమాట. ఇది కూడా ఒక ప్యాక్ కలుపుకుంటాను అనమాట నేను. సో మిక్స్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. జాపత్రి, మెంతులు, సొంటి, యాలకులు, మిరియాలు, వామ, ధనియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, గసగసాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, సో అనాస పువ్వు, జాజికాయ, ఎండుమిర్చి, తర్వాత ఒక పసుపు కొమ్మ, కస్తూరి మేతి, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటారు, జీలకర్ర, షాజీరా, తర్వాత మరాఠీ ముగ్గు అంటారు, నట్ మగ్, బ్లాక్, పెద్ద ఇలాచీ. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి ఇంగువ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మనము చూడండి ఈ విధంగా చిన్న ఫ్లేమ్లో, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కొన్నిగా నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ బిర్యానీ ఆకు, ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం అలాంటివి మాత్రం ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. దాని తర్వాత ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క, తర్వాత ఇవన్నీ వేసుకున్నాను. పౌడర్ లాంటివి మాత్రం లాస్ట్కి వేసుకుంటున్నాను, గసగసాల అలాంటివన్నీ. సో ఇందులో చూడండి మిరియాలు, దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, వామ కానీ ఈ మిరియాలు, యాలకులు, సొంటి, పసుపు కొమ్మ అలాంటివన్నీ ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత చూడండి గసగసాల, ధనియాలు ఇది జీలకర్ర, షాజీరా, గసాల, తర్వాత మెంతులు, ఇవన్నీ ఇలాంటి పౌడర్డ్ సన్నటివి ఉంటాయి కదండి, ఇవన్నీ ఒకేసారి వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నా చూడండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకొని కొన్ని ఫ్రై చేసుకొని నేను పక్కకు పెట్టేసుకున్నా కదండి ప్లేట్లో. సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాతనే గ్రైండర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత నేను అందులో ఈ ఎంటీఆర్ గరం మసాలా ప్యాక్ ఉంది కదండి రెడీమేడ్, అది కూడా మిక్స్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి ఈ విధంగా అన్నీ వేసుకొని గ్రైండ్ పట్టిన తర్వాత ఈ విధంగా అవుతుందండి ఫ్రెండ్స్. సో నేను ఈ విధంగా కవర్లో వేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. సో దట్ దాని స్మెల్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. 1 month వరకు అలాగే ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పొరుగు కాకుండా ఉంటుంది, గాలి తగలకుండా ఉంటేనే దానిలో స్మెల్ అనేది పోకుండా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.